సర్వం గురు స్వరూపం అండి. చాలా రోజులైంది కదా మనం కలుసుకొని. అయితే ఈరోజు నేను ఒక మంచి టాపిక్, ఇది చాలామంది లైఫ్లో జరుగుతూ ఉంటాయి ఇలా. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నవి, ఈ టాపిక్ చెప్పాలనుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, అవి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనిషి సహజంగా ఎప్పుడు ఒకేలా ఉండడు కదా. మనిషిలో మార్పు అనేది సహజం. ఓకే, సో అయితే ఈ మార్పు, మనం మార్పు ఎంత చెందినా పక్కవాడు దీన్ని యాక్సెప్ట్ చేయడం ఎందుకండి పక్కవాళ్ళు అంటే, మనం ఇప్పుడు సమాజంలో బతుకుతున్నాం. ఓకే, మనమేం అడవిలో బ్రతకట్లేదు కదా, సమాజంలో బ్రతుకుతున్నప్పుడు పక్కవాడితో మనకి పని ఉంటుంది, మనతో పక్కవాడికి పని ఉంటుంది. ఓకే, సమాజం ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు మీరు ఒక సాధారణ గృహిణిగా ఉన్న మీరు మీ తెలివితేటలతోటి ఏదైనా ఒక మంచి విద్య నేర్చుకున్నారనుకుందాం. టైలరింగో లేదా అల్లికలు ఇలాంటివి ఏమైనా నేర్చుకున్నారనుకుందాం. అప్పుడు మీకు ఈ విద్యని మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీదో పెట్టారు, ఈ ప్లాట్ఫామ్ మీదో పెట్టారు. సో మంచిగా క్లిక్ అయింది, అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు గమనించండి, మీ చుట్టూ ఉన్నవాళ్ళు కానీ లేదా మీ అంటే అని మీరు అనుకుంటూ ఉన్న మీ బంధువులు కానీ ఎవ్వరూ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. ఆ దృష్టితో అసలు చూడరు మిమ్మల్ని. ఇది వరకు మిమ్మల్ని గృహిణిలా ఎలా అయితే యాక్సెప్ట్ చేశారో అలాగే యాక్సెప్ట్ చేస్తారు, కానీ మిమ్మల్ని, మీ మార్పుని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. అది జెలసీ కాదు, అది ఏది కాదు, కానీ వాళ్ళ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. మిమ్మల్ని ఆ స్థానంలో కొంచెం ఉన్నతంగా చూడడానికి వాళ్ళ మనసు ఒప్పుకోదు. ఇది సహజమండి, మీరు కావాలంటే గమనించండి. ఓకే, సో అలాగే ఇప్పుడు మనతో ఉన్న మన ఫ్రెండ్ కొత్తగా ఏదైనా ఫర్నిచర్ షాపో లేదా కిరాణా షాపో ఏదైనా స్టార్ట్ చేశారు, లేదా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. మనము బయటికి వెళ్ళి వేలు ఖర్చు పెడతాం, కానీ 100 రూపాయలు పెట్టి మన ఫ్రెండ్ దగ్గర మనం తీసుకుందాం అన్న ఆలోచన మనకి రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే నీ దృష్టిలో వాడు నిన్నటిదాకా జులాయిగా తిరిగిన వాడే, ఇవాళ ఏదో పెట్టుకున్నాడు కదా అని చెప్దామనుకున్నా నీ మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఆర్డర్ ఇద్దామనుకున్నా నీ మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఓకే, వాడు ఎన్నన్నా చెప్పని, వాడు ఏదో అమ్ముకోవడానికి చెప్తున్నాడు అనుకుంటాం, కానీ వాడి దగ్గర కూడా ఈ క్వాలిటీ ఉంది అని ఒప్పుకోరు. అంతే కదండి. మీరు ఒకటి గమనించండి, మీ పిల్లల్ని తీసుకుందాం. ఇది యాక్సెప్ట్ చెయ్యాల్సిన విషయం, కానీ మనం చెయ్యము. ఎందుకు చేయాలి? ఉదాహరణకి మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఇవాళ దాకా స్టూడెంట్గా ఉండి బీఈడీ చేశారు, బీఈడీ చేసి టీచర్ ట్రైనింగ్ చేసి టీచర్ అయ్యి వచ్చారనుకుందాం. ఓకే, మీ పిల్లల్ని పక్కన వాళ్ళు వీళ్ళు అందరూ పిల్లల్లానే చూస్తారు, కానీ అంటే అప్పటిదాకా వాళ్ళు చూసిన ఆ స్టూడెంట్ దృష్టితో చూస్తారే కానీ బీఈడీ చేసి వచ్చినా ఇమ్మీడియట్గా టీచర్ అన్న దృష్టితో చూడరు. ఓకే, ఎప్పుడు చూస్తారు? వీళ్ళు వాళ్ళ పిల్లలకి ఏదైనా చెప్పినప్పుడు, లేకపోతే వాళ్ళకి తెలియని విషయం వీళ్ళు ఏదన్నా కల్పించుకొని మాట్లాడినప్పుడు చూస్తారు. ఓకే, అప్పుడు కూడా ఒకవేళ వాళ్ళ పిల్లల్ని ట్యూషన్లకి అలా పంపించాలనుకున్నారనుకోండి, మీ దగ్గరికి పంపించాలంటే, అంటే మీ పిల్లల దగ్గరికి పంపించాలంటే 100 రూపాయలు చెప్తారా, 200 చెప్తారా అని అడుగుతారు. అదే బయట 1000 రూపాయలు ఇచ్చి కూడా ట్యూషన్కి పంపిస్తారు. ఇప్పుడు మీ పిల్లలు ఈ నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని వచ్చారు కదా, వచ్చారా లేదా? వచ్చినప్పుడు బయట ట్యూషన్లో వచ్చే నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ ఒకటేగా, అనుభవంలో తేడా. కానీ అనుభవం ఒకసారి ప్రయత్నిస్తేనే కదా అనుభవం వచ్చేది. ఫ్రీగా ఎవరు మార్క్స్ వేసి అయితే పాస్ అయ్యి వచ్చారంటే అర్థం ఏంటి? దాని క్యాపబుల్ అనే కదా. కానీ మన పక్కన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఆ విద్యకున్న విలువ అస్సలు తెలియదండి. విద్య విలువ తెలిస్తే దాన్ని వెలకట్టలేరు. ఓకే, కాంచనం కర్మ విమోచనం. మీరు మన వాళ్ళ దగ్గర కక్కుర్తి పడితే మీ దగ్గర కూడా ప్రతి ఒక్కళ్ళు కక్కుర్తి పడతారు. ప్రకృతి అనేది మనం ఏదిస్తే అదే వస్తుందండి. ఓకే, బయట వేలు లక్షలు పెట్టుకోవడానికి సిద్ధపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరన్నా మన వాళ్ళు ఆయుర్వేదం ఏదైనా నేర్చుకొని ఆయుర్వేదం షాప్ ఏదైనా పెట్టుకున్నారనుకుందాం. ఓకే, నువ్వు బయటికి వెళ్ళి అప్పటిదాకా అలవాటు పడ్డ
ఏ బ్రాండెడ్ ఆయుర్వేద ప్రొడక్ట్స్ తెచ్చుకుంటావు కానీ వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ట్రై చేద్దాము ఇవి తగ్గుతాయేమో అన్న ఆలోచన కూడా నీకు రాదు. ఎందుకని? నువ్వు వాళ్ళని అలా యాక్సెప్ట్ చెయ్యలేవు. చేసి చూడండి, మీకు కూడా మంచి జరుగుతుంది. ఓకే, ఎందుకంటే మనం ఏది ఇస్తే అదే మనకు వస్తుంది కదా. ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మం ఎప్పటికీ మారదు. ఓకే, అట్లాగే ఇప్పుడు కొత్తగా ఎవరైనా జ్యోతిష్యం అవి నేర్చుకున్నప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు బయట 10,000 ఇచ్చి వాస్తు జ్యోతిష్యం అన్నీ చెప్పించుకుంటారు కదా. కొత్తగా నేర్చుకున్న వాళ్ళని మీరు 10,000 ఇవ్వక్కర్లేదు, మరి 100 ఇవ్వకుండా 1,000 రూపాయలు ఇవ్వండి, 2,000 ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. వాళ్ళు మీకోసం ఇంకా యాక్యురేట్గా చెప్పడానికి ట్రై చేస్తారు. ఎందుకు చెప్తారో తెలుసా? వీళ్ళది ప్రెజెంట్ నాలెడ్జ్, వాళ్ళది ఓల్డ్ నాలెడ్జ్. దే హ్యావ్ టు పాలిష్ డే బై డే. బట్ వీళ్ళు ఆల్రెడీ పాలిష్ చేసుకొని వచ్చారు. ఓకే, సో మీకోసం కష్టపడైనా వాళ్ళు యాక్యురేట్గా చెప్తారు. అది మీకు అర్థం కావట్లేదు. మీరు కొత్తగా ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చూడండి, వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్కి వాళ్ళు ఏం చేస్తారు? కొత్తగా ఏదైనా షాప్ పెట్టుకున్న బిజినెస్ డెవలప్మెంట్కి మీకు సాటిస్ఫై కలిగే విధంగా వాళ్ళు ఏం చేయగలమా అని ఆలోచిస్తారు. అదే ఆల్రెడీ ఉన్నవాళ్ళు నువ్వు వస్తేరా లేకపోతే లేదు, నువ్వు తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు, పోతే పో, ఏమైంది అన్న ఇదిలో ఉంటారు. కానీ మీకోసంగా వాళ్ళు ఆలోచించరు, వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉంటారు. ఓకే, సో అంటే నేను చెప్తున్నది ఏంటంటే, కొత్తగా వచ్చిన వాళ్ళని వీళ్ళకి నాలెడ్జ్ లేదు అని డిస్కరేజ్ చేయడం కాదు. వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉంది అసలు? నువ్వు ప్రయత్నిస్తే కదా తెలిసేది. వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేస్తే కదా తెలిసేది. నువ్వు చేయలేకపోతున్నావు. ఓకే, వీళ్ళని ముందు 100 రూపాయల దృష్టితో చూడడం మానేయండి. ఓకే, వీళ్ళ రేంజ్ని మీరు గుర్తించినా గుర్తించకపోయినా విద్యకి విలువ ఇవ్వండి. ఏ విద్య ఊరికే రాదండి. ఓకే, ఇప్పుడు మీ పిల్లల్ని మీరు గుర్తించకపోతే ఎంత బాధపడతారో, పక్కన వాళ్ళని గుర్తించకపోయినా వాళ్ళు అంతే బాధపడతారు కదా. ఒకసారి ఆలోచించండి. ఓకే, సో ఎవరి గుర్తింపు కోసమో వీళ్ళేం కూర్చోరు. కానీ సహజంగా ఇది మన ధర్మం చెప్తున్నాను నేను. మన చుట్టాల్లో మనకు అవసరమైన సామాగ్రిని అమ్మేవాళ్ళు కానీ ఇట్లా చాలామంది ఉంటారు. మన వాళ్ళని మనమే ఎంకరేజ్ చేసుకోకపోతే బయట సమాజం ఎలా ఎంకరేజ్ చేస్తుంది? మన స్నేహితుల్ని మనమే ఎంకరేజ్ చేసుకోకపోతే బయట సమాజం ఎలా ఎంకరేజ్ చేస్తుంది? ఓకే, సో ఇప్పుడు తన దాకా వస్తే తెలియదు అన్నట్టు, నీ పిల్లలు నేర్చుకున్నది ఏదైనా, మా అమ్మాయి టీచర్ ట్రైనింగ్ చేసి వచ్చిందని ఎంత బాగా చెప్తుందో తెలుసా, అసలు అది చెప్తే దానికి 100కి 100 మార్కులు పడాల్సిందే అని నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా మీ పిల్లల గురించి చెప్పగలుగుతున్నావు. మరి అంత కాన్ఫిడెన్స్ ఇప్పుడు వేరే విద్యలు నేర్చుకొచ్చిన వాళ్ళ మీద ఎందుకు ఉండట్లేదు? నువ్వు 10 ఏళ్ల బట్టి జాకెట్లు కుడుతున్న వాళ్ళకి జాకెట్లు ఇస్తావు, కానీ ఇప్పుడు నేర్చుకొచ్చుకున్న వాళ్ళకి ఎందుకు ఇవ్వవు? చెడగొడతారండి. ఓకే, ముందే మాట్లాడుకో. నువ్వు చెడగొట్టద్దమ్మా, నువ్వు చెడగొట్టకుండా ఇస్తాను కాన్ఫిడెన్స్ ఉంటేనే. కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళే తీసుకుంటారండి, భయం ఉన్న వాళ్ళు తీసుకోరు. ఓకే, ఒకరొకరు అటు ఇటు వస్తే చాలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకు కూడా వస్తూనే ఉంటాయి. ఇది అడ్జస్ట్ అవ్వడం అండి. నీకు అంత మంచి క్వాలిటీది ఇవ్వడానికి భయం వేసినప్పుడు నార్మల్ది ఒకటి ఇచ్చి చూడు. ఇచ్చావన్న తృప్తి ఉంటుంది, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు వస్తుంది. ఇంకొకసారి నీకు బయట వాళ్ళకంటే నీకు కాస్ట్ తక్కువకి వస్తుంది. ఎందుకలా? సో ప్లీజ్ గమనించండి, మన వాళ్ళని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. విద్య ఏదైనా విలువ ఇవ్వండి. విలువ ఇవ్వకపోతే ఆ విద్యకి మనమే విలువ తీసేసిన వాళ్ళం అవుతాం. ఓకే, నువ్వు విద్యకు విలువిస్తున్నావు, కానీ ఆ విద్య వేరే వాళ్ళు నేర్చుకుంటే విలువిస్తున్నావు. నీ వాళ్ళు నేర్చుకుంటే నువ్వు లెక్క చేయట్లేదు. వీళ్ళకేం వస్తుంది, నిన్నటిదాకా మనతో ఉన్నవాళ్ళు ఆ ఫీల్డ్లో ఉంటున్నావు. కాదండి, మనిషి ఎప్పుడు ఒకలా ఉండడు. మార్పు అనేది సహజం. ఏదో ఒక వయసులో ఏదో ఒక సందర్భంలో మార్పు ఖచ్చితంగా ఏదో ఒక సంఘటనతో అయినా సరే మార్పు జరుగుతుంది. ఈ మార్పుని యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి.
ఓకే, అది మీకే మంచిది. ఎందుకంటే ప్రకృతి ధర్మాన్ని మీరు పాటించిన వాళ్ళు అవుతారు. అలా చేస్తారని, ఎవరిని హర్ట్ చేయరని, ఓకే, అందరినీ కలుపుకుంటారని, మన అనుకున్న వాళ్ళని ఖచ్చితంగా ముందు ప్రిఫరెన్స్ ఇస్తారని, వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే యాక్సెప్ట్ చేయండి విషయాలు, నచ్చకపోయినా చేయగలిగిందైతే ఏం లేదు కదా. ఓకే, నాకు అనిపించింది నేను చెప్పాను. నచ్చిన వాళ్ళు ఒక థమ్స్ అప్ ఇవ్వండి, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. సర్వం గురు స్వరూపం.